హాయ్ ఫ్రెండ్స్, చిట్తల్లి వంటగదికి స్వాగతం. ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేంటి ఇలా గల్లికల్లు అంటే నేను చూస్తున్నారా? పాలకాయలండి. ప్రతి ఇంట్లో పిల్లలకి బోయపండు పోసేటప్పుడు ఇవి అవసరం కదా. సరే, మా ఏరియాలో అయితే పోస్తాం. మీరు పోస్తారో లేదో తర్వాత చెప్పండి కామెంట్ రూపంలో. ముందుగా ఇవి తయారు చేసుకునే విధానం: ఒక హాఫ్ కేజీ బియ్యపిండి, పొడి బియ్యపిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక అర చెంచాడు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక అర చెంచా జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల పెసరపప్పుని రాళ్ళు నలకలేమి లేకుండా చూసి పొడిపప్పే వేస్తున్నాను. వీటన్నిటిని పిండికి కలిసే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు వేడివేడి నీళ్ళతోటి పిండంతా తడిసే విధంగా కలుపుకోవాలండి. ముందుగా అయితే ఒక చెంచాడు వెన్నపూస వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేయటం వల్ల రుచి పెరుగుతుంది. చాలా బాగుంటాయండి. తింటుంటే అసలే వదిలిపెట్టరు. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టపడతారు. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవండి. మా దగ్గర భోగిపళ్ళు పోసేటప్పుడు కొత్త బియ్యం, చిల్లర పైసలు, రేగిపండ్లు, అలాగే ఈ పాలకాయలు, బంతిపూల రెక్కలు, ఇలా అన్ని బంతిపూలే కాదు, ఏవైనా పూలు, గులాబీలు, అవి చామంతి పూలు, ఇవన్నీ పోస్తారనమాట పిల్లలకి. వాళ్ళ పైన ఉన్న నెగిటివ్నెస్ అంతా పోయి పిల్లలు హెల్తీగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉంటారనేది పెద్దవాళ్ళ నమ్మకం. ఇది సంవత్సరం మొదటి రోజులు కాబట్టి ఇప్పుడు పోస్తే ఈ సంవత్సరం అంతా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పని సంతోషంగా ఇలా పోస్తారు. మీ ఏరియాలో ఎలా పోస్తారో, అసలు ఈ పాలకాయలు చేస్తారా, చేస్తే వీటిని ఏమంటారు అనేది మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చాయో తప్పకుండా చెప్పండి. కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి. చాలా కరకరలాడుతూ చూశారు కదా వీడియోలో ఎంత సౌండ్ వస్తున్నాయో, అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. అంత టేస్టీగా. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు. ఇప్పుడు పిండి చల్లారిందండి. ఈ పిండిని అంతటిని ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. బాల్స్ చేసుకోవటం ఒకటే టైం పడుతుందండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇలా బాల్స్ చేసిన దాన్ని తెల్లటి క్లాత్ మీద వేసుకోవాలి, శుభ్రమైన క్లాత్ మీద. మా చిట్టితల్లి అయితే ఇలా ఫాస్ట్గా అయిపోయింది అని అంటుంది. ఎంతో స్పీడ్గా చేసేసిందండి. చూడలేక వాళ్ళ నాన్నగారు కూడా చేశారు. ఇలా బాల్స్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం పిల్లలకి ఇచ్చి చక్కగా మనం వేరే ఏదైనా పని చేసుకోవచ్చండి. ఈ పిండి మీద మధ్య మధ్యలో ఇలా మూత పెట్టుకోవాలి. అప్పుడు డ్రై అవ్వకుండా ఉంటుంది. కళాయిలో అయితే వేయించకూడదండి. నేను వీడియో కోసమని కొన్ని వేయించి చూపిస్తున్నాను. ఇలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కళాయిలో వేయించడం వల్ల అయితే పేలే ప్రమాదం ఉందండి. ఇది అందరికీ తెలిసిందే, పేలుతాయి. కానీ నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి కలిపితే మాత్రం అస్సలు పేలవు. కానీ జాగ్రత్తగా ఉండండి. ముందుగా ఇవి ఇలా బాల్స్ లాగా చేసుకొని మంచి శుభ్రమైన వైట్ క్లాత్ మీద వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక లోతైన గిన్నెలో నూనె పోసుకొని ఆ నూనెలో మునిగేంత వరకు వేసుకోవాలండి. ఇలా నూనెలో మునిగేంత వరకు వేసుకొని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పిల్లల్ని మాత్రం స్టవ్ దగ్గరికి రానియకండి. ఒకవేళ పేలినా, చాలామందికి మా చిన్నప్పుడైతే పేలి మొహం మీద కూడా పడేవనేవాళ్ళు. ఇవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పిల్లల్ని అయితే రానియరు. ఇప్పుడు మీరు కూడా రానియకండి. ఇలా స్టవ్ వెలిగించుకొని పెట్టి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత మనకి 2-3 నిమిషాలకు అర్థమవుతుంది. పేలేటట్టయితే టాప్న సౌండ్ వస్తుంది. అప్పుడు అసలు మూత తీయకుండానే కలపండి. లేదు చక్కగా ఇలా ఉన్నట్టయితే, పేలకుండా ఉంటే మూత తీసి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలర్ ఎలా ఉన్నాయని చూసుకోవాలి. ఇలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే పట్కార సాయంతో ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట, 2 వైపులా కూడా బాల్స్ అంతా. మనం ఇప్పుడు ఇలా కలర్ వచ్చినప్పుడు మధ్య మధ్యలో గంటతో కూడా కలుపుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ మొత్తం కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని వేరే చిల్లుల గిన్నెలోకి తీసుకుందాం. గంట సహాయంతో చేసిన బాల్స్ అన్నీ కూడా ఇలా కొద్ది కొద్దిగా వేయించుకొని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 2 నెలలు ఉంటాయండి. పిల్లలకి మంచి స్నాక్ ఐటెం, హెల్దీ ఐటెం.
ఇలాంటివి తింటే అసలు వదిలిపెట్టరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ పండగ ఎలా జరిగిందో ఇదంతా మాకు కామెంట్ రూపంలో చెప్పండి. చిట్టి తల్లి వంటగది ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.